టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. మన సోలార్ సిస్టంలో ప్లానెట్స్ 8 ఉంటాయి. ఫస్ట్ ప్లానెట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్లానెట్స్ తన చుట్టూ తను తిరిగేవి, ఇంకా తిరుగుతూ సన్ చుట్టూ తిరిగేవి, అంటే సూర్యుడు చుట్టూ తిరిగేవే ప్లానెట్స్. మన సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయి. వీటిని మనం 8గా క్లాసిఫై చేస్తాం. అవి ఫార్తో, సైజ్తో, టెంపరేచర్స్తో, డెన్సిటీ, రొటేషన్, రివల్యూషన్, శాటిలైట్స్, ఇంకా అదర్ నేమ్స్. ఫస్ట్ మనం ఫార్ గురించి నేర్చుకుందాం. మెర్క్యూరీ సన్కి చాలా దగ్గరగా ఉంటుంది, ఇంకా నెప్ట్యూన్ సన్కి చాలా దూరంగా ఉంటుంది. ఈ మధ్యలో సెకండ్ దగ్గరగా ఉండేది వీనస్, థర్డ్ ఎర్త్, ఫోర్త్ మార్స్, ఫిఫ్త్ జూపిటర్, సిక్స్త్ సాటర్న్, యురేనస్, సెవెంత్, ఎయిత్ నెప్ట్యూన్. అంటే దగ్గరగా ఉండేది మెర్క్యూరీ, దూరంగా ఉండేది నెప్ట్యూన్. నెక్స్ట్ మనం సైజ్లో నేర్చుకుందాం. సైజ్లో మనకి ఇక్కడ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఎర్త్, వీనస్, మార్స్, మెర్క్యూరీ. జూపిటర్ మన సోలార్ సిస్టంలో అతి పెద్ద ప్లానెట్, ఇంకా మెర్క్యూరీ అతి చిన్న ప్లానెట్. దీంట్లో ఫార్లో మన ఎర్త్ వచ్చేసి 3rd ప్లేస్లో ఉంది, సైజ్లో మన ఎర్త్ వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ టెంపరేచర్కి అయితే వెళ్దాం. టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా కలిగిన ప్లానెట్ వచ్చేసి వీనస్, తక్కువ కలిగిన ప్లానెట్ వచ్చేసి నెప్ట్యూన్. అంటే వీనస్లో ఎక్కువ వేడిగా ఉంటుంది, నెప్ట్యూన్లో చల్లగా ఉంటుంది. నెక్స్ట్ డెన్సిటీ, ఫోర్త్ వన్ డెన్సిటీలోకి వెళ్దాం. ఎర్త్, సాటర్న్. ఎర్త్ మనం 1st ప్లేస్లో ఉంది డెన్సిటీలో, సాటర్న్ 2nd ప్లేస్లో ఉంది. సాటర్న్ 2nd ప్లేస్లో అంటే తక్కువ డెన్సిటీ కలిగిన ప్లానెట్ వచ్చేసి సాటర్న్, ఎక్కువ డెన్సిటీ కలిగిన ఎర్త్. ఎర్త్ ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటాయి కదా ఎర్త్లో, అందుకని ఎక్కువ డెన్సిటీ కలిగిన ప్లానెట్. నెక్స్ట్ మనం రొటేషన్కి అయితే వెళ్దాం. రొటేషన్ ఫాస్ట్గా రొటేషన్ అంటే తన చుట్టూ తను తిరిగేవి అంటే రొటేషన్. రొటేషన్లో ఫాస్ట్గా రొటేషన్ వచ్చేసేది జూపిటర్. 9 అవర్స్లో రొటేషన్ తీసుకుంటాయి. ఎక్కువ సమయం తీసుకునేది వీనస్, 243 డేస్ అయితే తీసుకుంటుంది. మన ఎర్త్ వచ్చేసి 24 అవర్స్ అయితే తీసుకుంటుంది. సో ఎర్త్ వచ్చేసి 24 అవర్స్ తీసుకుంటుంది, అది 1 డే. నెక్స్ట్ మనం రివల్యూషన్ గురించి నేర్చుకుందాం. రివల్యూషన్లో మెర్క్యూరీ ఫాస్ట్గా రివల్యూషన్ చేస్తుంది, నెప్ట్యూన్ అతి ఎక్కువ రోజులుగా తీసుకుంటుంది. మెర్క్యూరీ 88 డేస్, నెప్ట్యూన్ 165 ఇయర్స్ తీసుకుంటుంది. అంటే మన ఎర్త్ ఎన్ని రోజులు తీసుకుంటుంది అంటే 365 డేస్, అంటే 1 ఇయర్. మెర్క్యూరీ 88 డేస్, నెప్ట్యూన్ 165 ఇయర్స్. సో ఎక్కువసేపు అంటే ఎక్కువ ఇయర్స్ తీసుకునేది మెర్క్యూరీ, తక్కువ డేస్ తీసుకునేది మనకి నెప్ట్యూన్ అండ్ మెర్క్యూరీ. నెక్స్ట్ శాటిలైట్స్లో ఎక్కువ శాటిలైట్స్ న్యాచురల్ శాటిలైట్స్. ఎక్కువ శాటిలైట్స్ ఉన్న ప్లానెట్ వచ్చేసి జూపిటర్, తక్కువ శాటిలైట్స్ ఉన్న ప్లానెట్ వచ్చేసి ఎర్త్. అసలు శాటిలైట్స్ లేని ప్లానెట్స్ వచ్చేసి మెర్క్యూరీ అండ్ వీనస్. జూపిటర్కి మనకి 73 అంటే 70-80 మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ మనం అదర్ నేమ్ గురించి అయితే నేర్చుకుంటాం. అంటే అదర్ నేమ్స్ అంటే 4 కొన్ని ప్లానెట్స్కి ఉన్న ఇంకో పేర్లు. వీనస్కి ఎల్లో ప్లానెట్, ఎర్త్కి బ్లూ ప్లానెట్, మార్స్కి రెడ్ ప్లానెట్, యురేనస్కి గ్రీన్ ప్లానెట్. ఎర్త్కి బ్లూ ప్లానెట్ అని తెలుసు, ఎందుకంటే వాటర్ ఉంటాయి వాటర్ బ్లూ కలర్ ఉంటాయి కాబట్టి వాటర్, సో అందుకని బ్లూ ప్లానెట్ అంటే. సో ఇది మనకి ప్లానెట్స్ గురించి నేర్చుకున్నాం. ఒకసారి ఫార్ అంటే ఫార్కు ఎక్కువ ఉన్న ఫార్ దగ్గరగా ఉన్న మెర్క్యూరీ, దూరంగా ఉన్న నెప్ట్యూన్. సైజ్లో పెద్దగా ఉంది జూపిటర్, చిన్నగా ఉంది మెర్క్యూరీ. టెంపరేచర్లో వీనస్కి ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, నెప్ట్యూన్కి తక్కువ టెంపరేచర్ ఉంటుంది. డెన్సిటీలో ఎక్కువ డెన్సిటీ ఎర్త్ ఉంటుంది, తక్కువ డెన్సిటీ సాటర్న్ ఉంటుంది. జూపిటర్ వచ్చేసి రొటేషన్కి 9 అవర్స్ తీసుకుంటుంది, వీనస్కి 243 ఇయర్స్ తీసుకుంటుంది. మెర్క్యూరీ రివల్యూషన్లో మెర్క్యూరీ 88 డేస్ తీసుకుంటుంది, నెప్ట్యూన్ 165 ఇయర్స్ తీసుకుంటుంది. శాటిలైట్స్లో జూపిటర్కి 73 మూన్స్ ఉంటాయి, ఎర్త్కి 1 ఉంటుంది. అసలు మెర్క్యూరీ వీనస్కి ఉండవు. ఇవి అదర్ నేమ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.